నర్సాపురం పార్లమెంట్ పరిధిలో నర్సాపురం నియోజకవర్గానికి గవర్నమెంట్ శాసనసభ్యులు గవర్నమెంట్ నాయకులు గారు జనసేన, అదేవిధంగా రామరాజు గారు ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జి కొత్తూరు రామరాజు గారు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా అక్కడ ఉన్న జనసేన నాయకులందరికీ కూడా వివిధ కమిటీల సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు కానీ, కమల అధ్యక్షులు కానీ, వార్డు అధ్యక్షులు కానీ, ఎంపీటీస్ కావచ్చు, ఎక్స్ఎంపీటీస్ కావచ్చు, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. నాకు మీ ఆఫీస్కి వచ్చినప్పుడు, ఏపీఐసి చైర్మన్గా వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి జన సైనికులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏలో కూటమిలో భాగంగా ఈరోజు ఉమ్మడి కార్యాచరణతో అందరూ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మన చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా మీటింగ్ పెట్టి చెప్పింది ఒకటి, శాసనసభ్యులందరితోటి మనందరం కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తూ వివిధ పార్టీలు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఎన్డీలో కూడా ఉన్నటువంటి 3 పార్టీలను కూడా కలుపుకుని ముందుకెళ్ళమని చెప్పి మనం సూచించడం జరిగింది. ఈరోజు ఆ రోజు పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చినప్పుడు రామరాజు గారు కూడా మరో మాట మాట్లాడకుండా నాయకర్ గారి గెలుపుకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గారి జన సైనికులతో కలిసి కట్టుగా అందరూ చక్కగా అత్యధిక మెజార్టీ జిల్లాలో, అంటే అందరూ చెప్తారు కొంత మెజార్టీ, కానీ ఈ కాన్స్టిట్యున్సీకి ఉన్న నిష్పత్తి ఏదైతే ఓటింగ్ పర్సంటేజ్ ఉందో మీరు కూడా అత్యధిక మెజార్టీతో నాయకర్ గారిని గెలిపించారు. గెలిచిన తర్వాత 5 సంవత్సరాల పాటు మీరు వేసేది ఒక ఓటు, అదేవిధంగా శారీరకమైన శ్రమ, అదేవిధంగా అనునిత్యం కార్యక్రమాలు చేసి ఈరోజు శాసనసభ్యుగా ప్రతి ఒక్కరు ఒక ఓటు వేస్తారు. తద్వారా 5 సంవత్సరాల పాటు ఆ ఓటుకి ఏదైతే ఓటు హక్కు మీరు వినియోగించుకున్నారో ఆ ఓటు వినియోగాన్ని సద్వినియోగపరిచిన శాసనసభ్యులు, అంటే ఒక రకంగా శాసనసభ్యులను పేరు చెప్పాలి కానీ చెప్పుకుంటాం, కానీ ప్రతి అనునిత్యం అతను మీ ఇంట్లో ఒక మనిషిగా పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది. అదే భాగంగా వారి కుటుంబ సభ్యులను కలవడానికి కూడా సమయం ఉండదు, బంధువర్గీయులు ఫంక్షన్స్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అన్నింటినీ అధిగమించి అందరినీ కలుపుకుని ఎవరుస్తుందంటే చిన్న విషయం కాదు. దాని విషయంలో దానికి ఏ శాసనసభ్యులైనా తెలుగుదేశం అవచ్చు, జనసేన అవచ్చు, బీజేపీ అవచ్చు, పెద్ద టాస్క్ పరిపూర్ణంగా గ్రామ స్థాయిలో మీరు అందరూ సహకరించారు. శాసనసభ్యులు కానీ, ఇన్ఛార్జీలు కానీ మీరందరూ ఒకే మాట మీద ఉండి వారికి ఈ పని చేయాలంటే ఆయన చాలా హ్యాపీగా ఉంటుంది. మీ ఈస్ట్ ఒకటి, వెస్ట్ ఒకటి అని ఇద్దరు చెరుకు చెప్తే ఎమ్మెల్యే గారికి ఇబ్బందులు తెలుసుకోవచ్చు. అందరం కూడా కలిసికట్టుగా రాబోయే రోజుల్లో ఇంకా ఉమ్మడి కార్యాచరణ మంచి విజయాలు ఎన్నో సాధించాలి. ఒక పక్క మీకు మున్సిపాలిటీ ఎలక్షన్స్ త్వరలో ఉంది, ఎంపీటీసీలు వస్తాయి, తర్వాత పంచాయతీలు వస్తాయి, నీటి సంఘాలు వస్తాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ వస్తాయి. అన్నీ కూడా కోఆర్డినేషన్ తోటి అన్నీ ఒకేసారి అందరికీ రావు కాబట్టి ఉన్నదాన్ని చదువుకుని మనం వెళ్ళాలి. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా మేము ప్రార్థన. మీరందరూ కూడా మా గోవింద్ బాబు కానీ, మేము కానీ, బీజేపీ రాధాజీ గారు కానీ, అదేవిధంగా ఎంపీ మనకున్నటువంటి మా మంత్రి గారు, ఆయన సహాయ సహకారాలు కూడా తోటి నాయకర్ గారు కానీ, రాంబాబు గారు కానీ